హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఆర్జేసీ సిఈటి 2026 గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026. సో ఈ వీడియోలో అసలు ఈ ఎగ్జామ్ ఏంటి, ఎవరు రాయాలి ఈ ఎగ్జామ్, అండ్ ఇక్కడ ఎన్ని కాలేజీలు ఉంటాయి, ఈచ్ కాలేజ్ ఎన్ని సీట్స్ ఉంటాయి, అసలు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలా పూర్తిగా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అన్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్ని కాలేజెస్ పరంగా అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముందుగా మనం 10 కాలేజెస్ అనుకున్నాం కదా, అవి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఏపీఆర్ జూనియర్ కాలేజ్, ఇది గర్ల్స్ క్యాంపస్, తట్టిపూడిలో ఉంటుంది, విజయనగరం డిస్టిక్. ఓకే, ఇది జనరల్ కేటగిరీ పరంగా ఉంటుంది అనమాట. అంటే మనకి జనరల్, మైనారిటీ అని 2 ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి మొత్తం 130 సీట్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్లయితే ఏ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు? శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం మరియు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ స్టూడెంట్స్ ఈ యొక్క కాలేజీని సెలెక్ట్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అది ఇప్పుడు మీకు అవసరం లేదు, అది మీకు కౌన్సిలింగ్ టైంలో హెల్ప్ అవుతుంది. అయినా సరే మీకు చెప్తున్నాం జస్ట్ రెఫరెన్స్ కోసం. ఓకేనా, అప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ కోఎడ్యుకేషన్ క్యాంపస్, నిమ్మకూరులో ఉంటుంది, కృష్ణా డిస్టిక్. 195 సీట్స్ ఉంటాయి, వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇందా చెప్పిన లిస్టే. ఓకే, నెక్స్ట్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ నాగార్జున సాగర్, పిపి సౌత్, పల్నాడు డిస్టిక్. 230 సీట్స్ ఉంటాయి, అన్ని డిస్టిక్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఏపీఆర్ జూనియర్ కాలేజ్ బాయ్స్ క్యాంపస్, ఓకే, వెంకటగిరిలో ఉంటుంది, తిరుపతి రోడ్, తిరుపతి డిస్టిక్. 130 సీట్స్ ఉంటాయి, వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ బాయ్స్ క్యాంపస్ అన్నమయ్య డిస్టిక్లో ఉంటుంది, 130 సీట్స్ ఉంటాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి డిస్టిక్, అనంతపూర్, వైఎస్ఆర్, నంద్యాల, కర్నూలు, ఈ 8 డిస్టిక్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ 6th వన్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ బాయ్స్ క్యాంపస్ శ్రీ సత్యసాయి డిస్టిక్లో ఉంటుంది, 135 సీట్స్ ఉంటాయి, వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇందా చెప్పిన 8 డిస్టిక్స్, అంటే వీళ్ళంతా రాయలసీమ కింద వస్తారన్నమాట. నెక్స్ట్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ కర్నూలు డిస్టిక్, 130 సీట్స్ ఉంటాయి, సేమ్ ఇక్కడ కూడా అంతే, 8 రాయలసీమ పరంగా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ మైనార్టీ బాయ్స్ క్యాంపస్ గుంటూరు డిస్టిక్, 115 సీట్స్ ఉంటాయి, మైనార్టీ. ఇక్కడ 20, ఇందా చెప్పిన 8 కాకుండా 20 డిస్టిక్స్ అనమాట. వీళ్ళ పరంగా వీళ్ళు ఏంటంటే ఆంధ్రాని, రాయలసీమ అని 2 అనుకుంటున్నారు. అది నెక్స్ట్ 9th వన్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ మైనార్టీ బాయ్స్ పరంగా 115 సీట్స్ ఉంటాయి, 8 ఇది రాయలసీమ రీజన్ కింద వస్తాయి. నేను మీకు చూపిస్తాను, మీకు ఇంకా అర్థమైంది. ఏపీఆర్ జూనియర్ కాలేజ్ మైనార్టీ గర్ల్స్ పరంగా 150 సీట్స్ ఉంటాయి, ఆల్ డిస్టిక్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మొత్తం 1425 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇందులో ఎంపీసీ, బైపీసీ, ఓకే, సిఈసి, ఎంఈసి, సిజిటి, డబల్ఈటి అనుకుంటా, డబల్ఈటి సంథింగ్ అన్న కోర్స్, మొత్తం 6 కోర్సులు ఉంటాయి. ఈ సబ్జెక్టు కరెక్షన్ నేను చెప్తాను ఏంటనేది. గ్రూప్ వైజ్గా సీట్స్ అవైలబిలిటీ చూద్దాం. నేను చెప్పాను కదా ఆంధ్ర రీజియన్ అని చెప్పాను కదా. సో ఆంధ్ర రీజియన్ పరంగా ఎంపీసీకి 153 ఏమో బాయ్స్కి, 85 ఏమో గర్ల్స్కి. బైపీసీ పరంగా 106 ఏమో బాయ్స్కి, 55 ఏమో గర్ల్స్కి. నెక్స్ట్ ఎంఈసీ పరంగా 84 బాయ్స్, 43 ఓకే గర్ల్స్కి. సిఈసి పరంగా 54 బాయ్స్కి, 15 ఏమో గర్ల్స్కి. డబల్ఈటీ పరంగా బాయ్స్కి 10, గర్ల్స్కి 11. సిజిటి పరంగా బాయ్స్కి 11, గర్ల్స్కి 10. మొత్తం 637 సీట్స్ ఉన్నాయి. అదేంటి ఇందాక ఏం చెప్పావు, 1425 సీట్స్ చెప్పావు కదా, ఇక్కడ ఏంటి ఓన్లీ 637 సీట్స్ ఉన్నాయి అనుకుంటే ఇది ఆంధ్ర రీజియన్ మాత్రమే. నెక్స్ట్ రాయలసీమ రీజియన్ ఉంటుంది, మైనారిటీ రీజియన్ కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది రాయలసీమ రీజియన్. ఎంపీసీ పరంగా 122, 60 బాయ్స్ పరంగా, బైపీసీ పరంగా 79, 40, ఎంఈసీ పరంగా 58, 30, సిఈసి పరంగా 36 అండ్ గర్ల్స్ పరంగా 0. ఇక ఈఈటీ పరంగా 5, 4, సిజిటి పరంగా 5, 4. ఇక్కడ మొత్తం 443 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ మైనార్టీ పరంగా ఏపీఆర్ మైనార్టీ జూనియర్ కాలేజ్.
ఏంది ఏపీఆర్ అని మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కాలేజ్ రెసిడెన్షియల్. ఓకే, ఎంపీసీ పరంగా 80-40, బైపీసీ పరంగా 80-40, సిఈసి పరంగా 70-30. ఇక్కడ మైనారిటీ పరంగా 3 కోర్సులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ 345 సీట్స్. సరిపోయిందా? ఇక పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ సీట్స్. సో రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకు? ఇది స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ కాబట్టి రిజర్వేషన్స్ కంపల్సరీ. ప్రైవేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే వాళ్ళ ఇష్టం అది. ఓకే, ఓసీ పరంగా 38, బీసీ పరంగా 7, బీసీబీ పరంగా 10, బీసీసీ పరంగా 1, బీసీడీ పరంగా 7, బీసీఈ పరంగా 4, ఎస్సీ గ్రూప్ 1 పరంగా 1, ఓకే, గ్రూప్ 2 పరంగా 6.5, గ్రూప్ 3 పరంగా 7.5, ఎస్టీ పరంగా 6. సో ఎస్సీ సోదరులు ఎవరైనా ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు సబ్ క్యాస్ట్ అనేది ఖచ్చితంగా మీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో చాలామంది స్టూడెంట్స్ దగ్గర ఎస్సీ కేటగిరీ సర్టిఫికేట్ ఉంది. కాదు, మనకు కావాల్సింది 1, 2, 3 అని ఉంటుంది సబ్ కేటగిరీ, అది కావాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. నాకు తెలుసు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీరు అప్లై చేయలేరు. మీ పేరెంట్స్ చెప్పండి, వాళ్ళు వెళ్ళి అప్లై చేస్తారు. మీ పేరు మీద కావాలి సర్టిఫికేట్ అనేది. ఓకే, సన్ ఆఫ్ ఆ డాటర్ ఆఫ్ అని మీ పేరెంట్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇక మైనారిటీ కాలేజెస్ పరంగా కూడా మైనారిటీకి 73% ఉంటాయి. ఇంకా రిజర్వేషన్ అంతా కామన్. అండ్ ఇది చెప్పడం మర్చిపోయాను, స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ పరంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ పరంగా 3%, స్పోర్ట్స్ 3, క్యాప్ పరంగా 3%, ఆర్ఫన్ 3%. సేమ్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి అండ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చదివి ఉండాలి, అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మరియు 2025-26లో వాళ్ళు 10th అనేది పాస్ అవ్వాలి, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ 2025-26 కాకుండా ఇంతకుముందు ఏమైనా రాసి 1 year వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఓన్లీ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక అప్లికేషన్ పరంగా గైడ్లైన్స్, అదే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఏమనుకోండి, 1 by 1 డిస్కస్ చేద్దాం. చూడండి, ఆల్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ జనరల్ జూనియర్ కాలేజ్ అండ్ మైనారిటీ జూనియర్ కాలేజ్ హ్యావ్ టు అటెండ్ ద ఏపీఆర్జేసీ సిఈటి ఫర్ అడ్మిషన్స్. ఇందులో మీరు అడ్మిషన్ పొందాలి అన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఏపీఆర్జేసీ సిఈటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్, ఆల్ ద సీట్స్ ఇన్ మైనారిటీ జూనియర్ కాలేజ్ are also included in APRGC CET 2026. Hence, minority candidate who are seeking for admissions in APR Minority Junior College have to write APRGC SET 2026. మైనారిటీ వాళ్ళకు కూడా సేమ్ ఎగ్జామ్ అని చెప్తున్నారు. సో మీరు అందరూకి ఒకే ఎగ్జామ్, కౌన్సిలింగ్లో వేరీ అవుతుంటుంది అనమాట. ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళు ఈ యొక్క లింక్ అనేది గుర్తుపెట్టుకోండి, aprs.apcfss.in. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్తో పాటు మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీకు అన్ని అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఈ యొక్క పేపర్స్ అనేవి నేను చెక్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏమైనా చిక్కితే నేను మీకు వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాను. ఇక ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి 300 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అనేవి అడుగుతారు. అవేంటి? నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అనేది అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ ఎవరిది పడితే వాళ్ళది కాకుండా మీ నెంబర్ ఇచ్చుకోండి. అండ్ ఆ మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. దానికి రీఛార్జ్ చేయకుండా ఉంటే ఓటీపీలు రావు. ఓకే, 1 mobile number can be used for 1 application only. The given mobile number will be verified with OTP. సో చెప్తున్నా కదేగా, ఒకవేళ మీ ఇంట్లో ఇద్దరు ఉన్నట్లయితే, ఓకే, మీ ఇంటి పక్క వాళ్ళతో లేదా మీ ఇంట్లో ఇంకో ఫోన్ ఉంటే ఆ నెంబర్ తోటి ఓటీపీ అనేది తీసుకోండి. చాలామంది నెట్ షాప్, అదే ఇంటర్నెట్ షాప్స్లోకి వెళ్ళి అప్లై చేస్తుంటారు కదా, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తూ ఉంటాం మర్చిపోయి. పొరపాటున నీ నెంబర్ ఎంత అయ్యా అన్నప్పుడు 79010246 అనేది ఎట్లా ఫాస్ట్ చెప్తామో అట్లా వాళ్ళ నెంబర్ చెప్పి వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసుకొని ఓటీపీ వాళ్ళకి వస్తే చేసేస్తుంటారు. అట్లా కాకుండా మీ నెంబర్ తోటి ఓటీపీ అనేది చూసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా కౌన్సిలింగ్ అప్పుడు ఆ నెట్ షాప్ అబ్బాయి ఎక్కడ ఉంటాడో ఏమో ఓటీపీ కావాలి కాబట్టి మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి అనేది వస్తుంది. సో ఆ ఐడిని యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు మీ యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా సాఫ్ట్ కాపీస్ మాత్రమే, హార్డ్ కాపీస్ కాదు, సాఫ్ట్ కాపీస్. స్కాన్ చేసుకోండి. స్కాన్ మీ మొబైల్లో కూడా స్కాన్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇంటర్నెట్ షాప్కి అప్లై చేస్తే ఒక వైట్ పేపర్ మీద మీరు సైన్ చేసి ఇస్తే
వాళ్ళు స్కాన్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటారు. ఎప్పుడైతే అప్లై చేసుకుంటూ ఉంటారో అప్పుడు మీ యొక్క గ్రూప్ అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ గ్రూప్ కానీ రాంగ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మార్చడానికి కుదరదు. వాటితో పాటు మీ యొక్క క్యాస్ట్ ఆర్ కేటగిరీ, క్యాస్ట్ అనకూడదు కాబట్టి కేటగిరీ అని అంటారన్నమాట. సో మీరు ఆ యొక్క కేటగిరీ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కేటగిరీ అంటే మీ యొక్క క్యాస్టే. ఎందుకంటే 10th లెవెల్ కాబట్టి మీకు ఇంకా అర్థం కాదు. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏంటంటే కొంత అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి మీ కేటగిరీ ఏంటి, కేటగిరీ అని తెలుస్తుంటుంది. సో క్యాస్ట్ అని మనం పద్దాక అంటాం బాగోదు కాబట్టి దాన్ని కేటగిరీ అని పిలుస్తాము. ఓకే. అండ్ ఆన్లైన్లో మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మరియు మీరు పిహెచ్సి కానీ, క్యాప్ కానీ, ఆర్ఫన్ కానీ, స్పోర్ట్స్ కేటగిరీ పరంగా ఉన్నట్లయితే మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎలాంటి మిస్టేక్స్, ఎర్రర్స్ లేకుండా అప్లై చేయడానికి ప్రయత్నించండి. మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే. అన్నీ అప్లై చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఇక అది అప్లికేషన్ ప్రాసెస్. ఇక నెక్స్ట్ వన్ హాల్ టికెట్. సో మీ యొక్క హాల్ టికెట్ అనేది సేమ్ అదే వెబ్సైట్లో హాల్ టికెట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క క్యాండిడేట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక ఎగ్జామ్ విషయానికి వస్తే ఎంపీసీ ఆర్ ఈఈటీ అనే కోర్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్ అనే పేపర్స్ ఉంటాయి. బైపీసీ ఆర్ సిజిటి తీసుకునే వాళ్ళకి ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అనే పేపర్స్ అనేవి ఉంటాయి. ఇక ఎంఈసీ, సిఈసీ తీసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ అనేవి ఉంటాయి. ఏ కోర్స్ తీసుకున్నా సరే 150 మార్క్స్ అనేవి ఉంటుంది. ఈచ్ పేపర్ 50 మార్క్స్కి. ఓకే. ప్రతి స్టూడెంట్ 3 పేపర్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు అనుకోవచ్చు 3 రోజులు పెడతారేమో ఎగ్జామ్ అని. కాదండి, 1 టైమే పెడతారు, ఒక రోజే ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను డీటెయిల్స్ అనేవి. ఇక టెస్ట్ సెంటర్ విషయానికి వస్తే మొత్తం 28 జిల్లాల్లో వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక ఇది కౌన్సిలింగ్ అనమాట. తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు డిస్కస్ చేయండి, మీ టైం వేస్ట్. కౌన్సిలింగ్ పరంగా నేను డెడికేట్ వీడియో చేస్తాను. ఓకే. టెస్ట్ సెంటర్ విషయానికి వస్తే ప్రతి డిస్టిక్లో వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్లో ఈ యొక్క టెస్ట్ సెంటర్స్ అనేవి ఉంటాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, పాడేరు, రంపచోడవరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, భీమవరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, అనంతపూర్, ధర్మవరం, కడప, కర్నూలు, నంద్యాల 28 టెస్ట్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మీకు కావాల్సిన టెస్ట్ సెంటర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి 18th నుంచి స్టార్ట్ అయ్యాయి ఈ మంత్. ఇక లాస్ట్ డేట్ వచ్చరికి March 31. మీ యొక్క హాల్ టికెట్ అనేది April 15th డౌన్లోడ్ చేసుకోవచ్చు. 24th ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2:30 PM నుంచి 5 PM ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీ యొక్క రిజల్ట్స్ అనేవి May 15th వస్తాయి. ఇక మీకు కౌన్సిలింగ్ అనేది ఎంపీసీ ఆర్ ఈఈటీ వాళ్ళకి 20th, అలాగే బైపీసీ, సిజిటి వాళ్ళకి 21st, ఎంఈసీ, సిఈసీ వాళ్ళకి 22nd కౌన్సిలింగ్స్ అనేవి ఉంటాయి. కౌన్సిలింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏం లేదండి, మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ఫోర్త్ ప్రియారిటీ, ఫిఫ్త్ ప్రియారిటీ అని ఆ ఏపీఆర్ అనే కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామ్లో నాకు ఈ కోర్స్ కావాలి, సో ఇంక మీరు కోర్స్ మార్చడానికి కుదరదు. ఓన్లీ కాలేజీని మాత్రం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీకు ఈ కౌన్సిలింగ్లో సీట్ వస్తే, మీకు ఏదైనా కాలేజ్ అలాట్ అయితే మీకు సీట్ వచ్చినట్టే. ఇక ఇదండి ఇంపార్టెంట్ టెక్నికల్ హెల్ప్ లైన్స్ అనమాట. సో మీకు సైట్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ కూడా అన్ని అప్డేట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం. అన్ని వీడియోస్ చేయాలంటే పాసిబుల్ కాదు కదా. కొన్ని వీడియోస్ చేయలేని ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అండ్ రిమైండర్ చేయడానికి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మేము మీకు రిమైండ్ చేస్తూ ఉంటాం. Choose right college, right course for your bright future. Thank you. Thanks for watching.